శ్రీకాంత్ ఇది పరిస్థితి. ఒక పెట్రోల్ పంప్ 100 వివాదాలు, ఒక పెట్రోల్ పంప్ 100 తప్పులు. మర్చిపోతున్నారు షోలే సినిమా डायलॉग या अरे सांबा कितने आदमी थे कितने पेट्रोल पंप कह रहे हैं, कितने पेट्रोल पंप के कितने स्कैम है, कितने आदमी थे पीछे, वो गवर्नमेंट के या ప్రైవేట్ के बड़ा बाबा है ఎవరు తెలియదు. సో ఇంకోటి ఇక్కడ యూనివర్సిటీ చుట్టుపక్కల అంటే యాస్పర్ జిహెచ్ఎంసీ ప్రకారం రెసిడెన్షియల్ దగ్గర నుంచి కూడా యూనివర్సిటీ తీసుకోవాలి. జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం రూల్స్ ప్రకారము ఎక్కడైతే వాళ్ళు నివాసితులు ఉంటారో వాళ్ళ నుంచి కూడా యూనివర్సిటీ తీసుకోవాలి. అలాంటిది కూడా తీసుకోకుండా వాళ్ళ ప్రాణాలను కూడా ఈయన గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చిందంటే ఇక అతనిని ఏమనాలో ఇక మనకు మాటలు వస్తలేవు. మళ్ళీ ఆ ప్రకారం అయితే అతనైతే కఠినంగా శిక్షించాలి. చట్టం ఎవరికి చుట్టం కాదు. మీరు కొన్ని సెక్షన్లు కూడా చెప్పారు. ఎస్ 467 468 ఇవన్నీ ఫోర్జరీ, ఇవన్నీ నాన్ బెయిలబుల్. తీసుకుపోయి ఇమీడియట్లీ జైల్లో పడేసేయాలి. ఇవన్నీ కూడా ఏమంటారు మా దాంట్లో కూడా కన్జైనబుల్ కేసెస్ అంటారు ఇవన్నీ కూడా. సో ఇవన్నిటిని ఇక్కడ నిరూపణ అవుతున్నప్పుడు ఇంకో ట్రెస్ పాస్ కూడా అప్లికబుల్ అవుతుంది. వచ్చిన వాళ్ళని ఎక్స్ప్లోజివ్ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. ప్లస్ ప్రజల ప్రాణాలతో చెల్లగాట మారుతున్నటువంటి పెద్ద వ్యక్తి హైదరాబాద్ కి సంబంధించిన జిహెచ్ఎంసీ యాక్ట్ కూడా అప్లికబుల్. ఎవ్రీథింగ్ విల్ అప్లికబుల్ హిమ్. కానీ అతని మీద చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తేనే, లేదు గరీబోడు జిహెచ్ఎంసీ పరిధిలో ఒక ఫుట్పాత్ ఆక్రమించిన వాడిని తీసుకుపోయి జైలు వేస్తున్నారు చూడు, అట్లా కాదు. వీళ్ళని చేయాలి ఫస్ట్. గరీబోడు రెక్కాడితే కానీ డొక్కాడని బతుకువాంది వాడు దానికోసం ఏదో పూటకొట్టు కోసం నిజాయితీగా తన రెక్కలని ముక్కలు చేసుకొని సంపాదించుకోవడానికి ఏదో ఒక చిన్న డబ్బానో పెట్టుకుంటాడు. కానీ ఈరోజు ఏకంగా ఒక వ్యక్తికి సంబంధించిన ప్రైవేట్ ల్యాండ్ని ఈరోజు కబ్జా చేసి ఒక దొంగ సర్టిఫికేట్లను సృష్టించి ఈరోజు ఒక అధికారులు వచ్చి సీల్ చేసినాక కూడా మనం చర్యలు తీసుకోకపోతే ఇక న్యాయం గెలవదు. ఇక ఎప్పుడు ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో తప్పకుండా గెలవాలని కోరుకుంటున్నాను. 1400 గజాలలో ఉన్నటువంటి ఆపరేషనల్ ఏరియా ఇవాళ 700 గజాలకు పడిపోయింది. ఎంట్రీ మాత్రమే ఉంది, ఎగ్జిట్ లేదు. గత ప్రభుత్వ ఒక పాలకుల యొక్క అండదండలు ఇక్కడ కనిపిస్తున్నాయి, క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి. 1400 to 700 కుదించినప్పుడే వారు సపోర్ట్ ఉన్నట్టు ఇక్కడ అర్థమవుతా ఉన్నది కదా. సో మీ ఛానల్ ద్వారా ఒకటే బీయింగ్ అడ్వకేట్ ఆర్ బిఏ సామాజిక కార్యకర్త, ఇట్లాంటి వ్యక్తులను వదలకండి. తప్పు చేస్తే తప్పకుండా శిక్షించండి. ఇప్పుడు ఎస్పీసీఎల్ సంబంధించిన అధికారులు వచ్చి సీల్ చేసినంటే ఉత్తేజన చేయరు కదా. వాళ్ళ దగ్గర ఆధారం లేనిది తను మోసం చేయండి సీల్ అయితే జరగదు. ఇలా ఏదైతే అధికారులు సీల్ చేస్తా ఉన్నారో జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడైతే కబ్జా గురవుతున్నాయి, ముఖ్యంగా మూసి ప్రవాహిక ప్రాంతంలో కావచ్చు, లేదా బలహీనుల యొక్క భూములను కబ్జా చేస్తున్నారో అక్కడ కూడా అధికారులు ఇక్కడికి వెళ్ళి సీల్ చేయాల్సిన అవసరం ఉంది. కఠినాతి చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఈ యొక్క చట్టాలపై లేదా ఈ యొక్క కబ్జాలపై తను మాట్లాడడం జరిగింది. అతను కూడా అవగాహన ఉన్నది. బీయింగ్ రియల్ ఎస్టేట్ చేసిన వ్యక్తిగా అతనికి అవగాహన ఉన్నది. కాబట్టి కఠిన చట్టాలు తీసుకురావాలి. అదే సందర్భంలో ఇప్పుడు ఎవరైతే ఈ పెట్రోల్ పంప్ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో ముఖ్యమంత్రిని కూడా బాగా ఇబ్బంది పెట్టారని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా బహిరంగ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టిండు ఆయన. ఓయూ ఉద్యమంలో కూడా మమ్మల్ని కూడా చాలా రంపాన పెట్టిండు, చాలా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, నన్ను కూడా ఎత్తుకుపోయిన పరిస్థితుల్లో ఆయన కూడా ఉన్నారు. ఇటువంటి వ్యక్తి మీద వచ్చినటువంటి ఆరోపణలు కూడా చాలా కీలకంగానే భావించాలి. ఈ ప్రభుత్వం మరింత చట్టం ఎవరికి చుట్టం కాదన్న, అవినీతికి పాల్పడితే ఎవరిని వదలమని ప్రభుత్వం నిరూపించాలి. గత ప్రభుత్వంలో తప్పిదాలు చేసిన అధికారులను నాయకులు అందరినీ తీసుకొని జైల్లో పెట్టాలి. అప్పుడే ప్రజాస్వామ్యం గెలుస్తుంది. 1400 గజాలకి ఏదైతే పర్మిషన్ 1400 గజాలకి ఇచ్చారో అది దాంట్లో ఈరోజు డాక్యుమెంట్కి సంబంధించినటువంటి శాంటిటీ రుజువు అయ్యి హెచ్పిసిఎల్ ఒక స్టెప్ ముందుకేసింది. ఇక నెక్స్ట్ స్టెప్గా ఇప్పుడు 1400 గజాలకు ఇచ్చినటువంటి ఆపరేషనల్ పర్మిషన్ని 700 గజాలు తగ్గింది. కాబట్టి ఈ పర్మిషన్ని ఇటు పోలీస్ శాఖ కానీ, అటు పెసో కానీ, ఇటు రెవెన్యూ కానీ, జిహెచ్ఎంసీ కానీ వీళ్ళందరూ పునఃసమీక్ష చేసినప్పుడే దీని నిజాయితీ నిబద్ధత బయటపడేటటువంటి అవకాశం ఉంది. 100% ఇట్లా చేస్తేనే వారి నిబద్ధత బయటపడుతుంది. ఏదో నామకేవాసే చర్యలు తీసుకుంటాయి. అదే సందర్భంలో గతంలో పోలీస్ అధికారి మీద ఎవరైతే కమిషనర్ మీద ఆరోపణలు ఉన్నాయో ఆయన తప్పు చేస్తే పోలీస్ అధికారి ఏందన్నా పూర్వ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అరెస్ట్ చేసిన సంఘటనలు ప్రజాస్వామ్యంలో ఉన్నాయి. ఈ ప్రజాస్వామ్యం బతకాలంటే ఇలాంటి వ్యక్తులని అరెస్ట్ చేసి నిజాలను ప్రజలకు తెలియజేయాలి.